సికింద్రాబాద్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు సరిగ్గా అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తాం. పూర్తిగా నియంత్రిత ఆలోచనలతో ఆ రోజు కేసీఆర్ పరిపాలన చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈరోజు మహిళల సమస్యలు కావచ్చు, ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు మన మోర్చాల తరఫున మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, అన్ని మోర్చాలు కూడా ఈరోజు ఎస్టీ మోర్చా, అన్ని మోర్చాలు కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. మన పార్టీ తరఫున కిసాన్ మోర్చా కూడా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రైతాంగ సమస్యల మీద పోరాటం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఒక దిక్కు సభ్యత సేకరణ కొనసాగిస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల మీద కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనకు వచ్చేటువంటి సెప్టెంబర్ 17 ఏదైతున్నదో దానిపైన మనకు పెద్ద లక్ష్మణ్ గారు వివరిస్తారు. నిజాం యొక్క నియంత్రిత పాలనకు చరమగీతం పాడి ఈ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చి 3 రంగుల జెండా ఎగిరినటువంటి సెప్టెంబర్ 13 అది కూడా 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈ సెప్టెంబర్ 17 కూడా మరి హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఈ యొక్క హైదరాబాద్ నిజాం పరిపాలన ఉన్నటువంటి జిల్లాలలో ఏదైతే 3 రంగుల జెండా ఎగిరినటువంటి ఈ యొక్క ప్రాంతంలో 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మనమందరం కూడా ఏ గ్రామాలలో నిజాం సైన్యాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసి త్యాగాలు చేశారో వాటన్నిటిపైన కూడా లక్ష్మణ గారు మనకు వివరిస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా సెప్టెంబర్ 17 ఇచ్చారు. అదేవిధంగా మరి ఒక దిక్కు రైతాంగ సమస్యలు, ఇతర ప్రజా సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మనము జిల్లాల వారీగా, మండలాల వారీగా, అదేవిధంగా పోలింగ్ బూత్ల వారీగా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ సభ్యత్వ సేకరణ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు కూడా దృష్టిలో పెట్టుకొని సభ్యత్వం చేయాలి. ఈ ఒక్క గ్రామంలో మనకు సభ్యత్వ టార్గెట్ ఏది ఉంటుందో టార్గెట్ పూర్తి చేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలను కూడా సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి గ్రామాల వారీగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని సభ్యత్వ సేకరణకు సంబంధించి ఆ కమిటీలోని అన్ని వర్గాల ప్రజలు ఉండేటట్టు, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వివిధ సామాజిక వర్గాలను దృష్టి పెట్టుకొని, యూత్ను దృష్టి పెట్టుకొని, మహిళలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క సభ్యత్వ సేకరణ గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి సభ్యత్వం అంటే మండలాల వారిగా కూర్చొని చేయాల్సింది కాదు, జిల్లాల వారిగా కూర్చొని చేయాల్సింది కాదు. సభ్యత్వం అంటే గ్రామాల వారీగా జరగాలి. కాబట్టి ఈ సభ్యత్వ సేకరణ విషయంలో మనము మరి ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని వివరాలు చర్చించుకొని ఇదే స్థాయిలో జిల్లాల వారీగా నిర్వహించుకోవాలి. శిబిరాలు, వర్క్షాప్స్ మండలాల వారీగా జరగాలి. దానికి అదేవిధంగా గ్రామాల వారీగా జరగాలి. దీనికి ప్రత్యేకంగా కొంతమంది బాధ్యతలు మనమందరం పనిచేస్తూ కూడా దీనికి ప్రత్యేకంగా సభ్యత్వ కోసం కూడా ప్రత్యేకంగా కొంతమందికి బాధ్యతలు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం మరింత చురుకుగా పనిచేసే విధంగా మనమందరం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి తప్పకుండా